In two triangles, if the angles are equal, then the sides opposite to the equal angles are in the same ratio. ఇది మనకి 8.3 థీరం. దీంట్లో మనం ఏం చెప్తున్నామనంటే, ఒకవేళ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే, రెండు ట్రయాంగిళ్లలో వాటి యొక్క యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే వాటి యొక్క సైడ్లు రేషియోలు కూడా సమానంగా ఉంటాయి అని చెప్పబడుతున్నాయి. అంటే మనకి ఇచ్చింది ఏంటిది, రెండు ట్రయాంగిల్, ఒకటి ఏబిసి తర్వాత డిఈఎఫ్ తీసుకున్నాం. ఇందులో యాంగిల్ ఏ తర్వాత ఈక్వల్ టు యాంగిల్ డి అయ్యే విధంగా, బి ఈక్వల్ టు ఈ అయ్యే విధంగా, సి ఈక్వల్ టు ఎఫ్ అయ్యే విధంగా మనం ట్రయాంగిల్స్ రెండు తీసుకొని దానిలోంచి మనం చూపెట్టాల్సింది ఏబి బై డి ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ తర్వాత ఏసీ బై డిఎఫ్ అని చూపెట్టాలి. ఇక్కడ రెండింటి నుంచి మనం అంటే ఇప్పుడు ఏమంటున్నాం, పీక్యూ అనేది ఈఎఫ్కు ప్యారలల్గా ఉందని చెప్పాం. సో కాబట్టి ఇక్కడ మనం బీపీటీని అప్లై చేయొచ్చు, అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరంను దీని మీద అప్లై చేయొచ్చు. అంటే ఏంటి మనకు బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, డిపి బై పిఈ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, డిపి బై పిఈ ఈజ్ ఈక్వల్ టు డిపి బై పిఈ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై క్యూఎఫ్ అని అప్లై చేసుకోవచ్చు కదా. డిక్యూ బై క్యూఎఫ్ అవుతుంది, డిక్యూ బై క్యూఎఫ్ అవుతుంది. దీన్ని ఉల్టా రాసుకుంటే ఏమవుతుంది, పిఈ బై డిపి ఈజ్ ఈక్వల్ టు క్యూఎఫ్ బై డిక్యూ రాసుకోవచ్చు. ఇక్కడ +1 యాడ్ చేసినట్లయితే పిఈ బై డిపి +1 ఈజ్ ఈక్వల్ టు క్యూఎఫ్ బై డిక్యూ +1. అంటే దీన్ని ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ మనకు పిఈ ప్లస్ డిపి బై డిపి ఈజ్ ఈక్వల్ టు క్యూఎఫ్ ప్లస్ డిక్యూ బై డిక్యూ అవుతుంది. బట్ పిఈ ప్లస్ డిఎఫ్ డి ఈక్వల్ టు ఏమవుతుంది, పిఈ ప్లస్ డిపి ఈక్వల్ టు ఏంది, డిఈ రాసుకోవచ్చు కదా. ఇది మొత్తం దీన్ని ఏమైనా రాసుకోవచ్చు, పైన డిఈ అని రాసుకోవచ్చు, డిఈ బై డిపి అని రాసుకోవచ్చు. అట్లాగే ఇటువైపు క్యూఎఫ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, డిక్యూ అంటే ఇది డిక్యూ, ఈ రెండు కలిస్తే ఏమవుతుంది, డిఎఫ్ అవుతుంది. సో డిఎఫ్ బై డిక్యూ అని రాసుకోవచ్చు. ఓకే, డిఎఫ్ బై డిక్యూ అని రాసుకోవచ్చు. ఇది మనకు బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. అట్లాగే మనకి ఇక్కడ అంటే దీన్ని తిప్పి రాసుకుంటే ఏమొచ్చినట్టు, డిపి బై డిఈ ఈక్వల్ టు డిక్యూ బై డిఎఫ్ రాసుకోవచ్చు, డిక్యూ బై డిఎఫ్. ఇక్కడ డిపి అంటే, డిపి అనగా మనం దేనికి సమానం అనుకున్నాం, ఏబి అనుకున్నాం. సో ఇది ఏబి అవుతుంది బై డిఈ, అంతే కదా. ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డిక్యూ అనగా మనం ఏసీ అనుకున్నాం కదా, ఏసీ అన్నాం. సో ఏసీ బై డిఎఫ్ అయింది. ఓకే, ఏసీ బై డిఎఫ్ ఏమొచ్చింది, ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ వచ్చింది. అంటే ఏబి బై డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ అవుతుంది. సిమిలర్లీ అదేవిధంగా మనం బీసీ బై ఈఎఫ్ అని కూడా చూపెట్టచ్చు కదా.
So similarly, we can show that BC by EF అని కూడా చూపెట్టచ్చు. EF ఈక్వల్ టు ఆల్సో ఇన్ AB బై DE అని కూడా చూపెట్టచ్చు. మరో రెండు తీసుకుంటే ఫ్రమ్ దిస్ వన్ టు అండ్ దీని నుంచి ఏం రాసుకోవచ్చు ఇప్పుడు AB బై DE. సో AB by DE ఈక్వల్ టు BC by EF ఈక్వల్ టు AC by ఏంటిది ఇది DF అవుతుంది. ఓకే, దేర్ఫోర్ ఏం చూపెట్టాం మనం? AB బై DE అట్లాగే AC బై DF అట్లాగే BC బై EF అని అంటున్నాం. అంటే సైడ్స్ అన్నీ కూడా ఒకే నిష్పత్తిలో ఉంటాయని చూపెట్టబడింది. ఇది మనకి యాంగిల్స్ అన్నీ సమాన, రెండు ట్రయాంగిల్స్లో యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు వాటి సైడ్లు కూడా ఒకే రేషియోలో అవి ఉంటాయని చూపెట్టబడింది.